హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం కరకరలాడే దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా మనం చేసుకునే పకోడీ కాకుండా దొండకాయ ఇష్టం లేని వాళ్ళకి ఇలా మనము పకోడీలా చేసి పెడితే సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. రసంలోకైనా సాంబార్లోకైనా చాలా ఈజీగా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన దొండకాయ పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg వరకు దొండకాయని తీసుకున్నాను. దీన్ని మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వలన పకోడీ అనేది చక్కగా వస్తుంది. ఇలా వీటిలోకి మనము 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 60% వరకు దొండకాయ ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఉడికించకూడదు. ఇలా మనం ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బియ్యం పిండిని ఇలా చల్లించుకోవాలి. ఇలా బియ్యం పిండి వేయడం వలన పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా చల్లించుకున్న బియ్యం పిండిలో నుంచి మనము 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మంచి బైండింగ్ కోసం పకోడీ అనేది టేస్టీగా రావడానికి ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు మైదాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా బియ్యపిండి మైదా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పకోడీలోకి వాటర్ అనేది అసలు ఎక్కువగా పట్టదు, ఎందుకంటే దొండకాయల నుంచి వాటర్ వస్తుంది, అలాగే ఇది ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి వాటర్ వస్తుంది. సో మనం ఇలా జల్లించుకుంటూ ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటూ ఇది తడుపుకోవాలి. ఎక్కువగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకోండి. ఒకేసారిగా వాటర్ అనేది అస్సలు పోసుకోవద్దు. ఇలా కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి. జస్ట్ ఇక్కడ నేను కలర్ కోసం మాత్రమే యాడ్ చేశాను, మీరు ఇది స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఇలా మనం మిక్స్ చేసుకొని దీన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోనికి కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనము దొండకాయలని వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోని వీటిని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనము ఆల్రెడీ లోపట వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వడానికి టైం ఏం పట్టదు. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఒక 4 to 5 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని మనము తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయినా ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా కానీ అబ్జర్బ్ అయిపోతుంది. ఈ విధంగా మిగతా దొండకాయలని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చూపించాను. అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సైడ్ డిష్ లాగా, స్నాక్ లాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, వీడియో కంప్లీట్గా చూసారు కదా. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.